హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెన్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 4 అనమాట. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నేను 18:6 ఫాస్టింగ్ విండో స్టార్ట్ చేశానని తెలుసు. 18 అవర్స్ ఫాస్టింగ్ అయితే 6 అవర్స్ ఈటింగ్ విండో. అండ్ నా ఫస్ట్ మీల్ అయితే 11కి ఉంటుంది. నా డే లాస్ట్ మీల్ 5కి ఉంటుంది అనమాట. మీలో ఇప్పుడు చాలా మందికి డౌట్స్ రావచ్చు, ఈవినింగ్ 5కి లాస్ట్ మీల్ తినేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 11 వరకు ఏమీ తినకుండా, అంటే 18 అవర్స్ ఏమీ తినకుండా ఉంటే ఆకలి వేయట్లేదా మీకు అని చెప్పేసి డౌట్ రావచ్చు. కంట్రోల్ చేసుకుంటున్నానేమో అని అనుకోవచ్చు. అండ్ నేను తినేసి మీకు చూపించట్లేదు అని అనుకోవచ్చు. బట్ ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. నేను ఫాస్టింగ్ చాలా టైం టు టైం చేస్తాను. అండ్ నేను తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను కాబట్టి అంత ఈజీగా ఆకలి అయ్యింది. కార్బ్స్ అంటే రైస్ కానీ చపాతీ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా కానీ మనకి 3-4 అవర్స్లో ఆకలి వేసేస్తుంది. సో మళ్ళీ మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అందుకనే నా ఓవరాల్ ఫుడ్లో ఈ రైస్ క్వాంటిటీ ఆర్ చపాతీ క్వాంటిటీ ఏదైతే ఉందో అసలు చాలా వరకు తగ్గించేసి ప్రోటీన్ కంటెంట్ లైక్ శనగలు, పప్పులు అవి ఉంటాయి కదా, అవి ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అవి. అండ్ నట్స్, ఓట్స్, సో ఇలా ఎక్కువ ప్రోటీన్ అండ్ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ని నేను చూస్ చేసుకుంటున్నాను. సో దానివల్ల మనకు అంత ఈజీగా ఆకలి వేయదు. మీరు నా డే 3 వ్లాగ్ కనుక చూస్తే నేను అనుకున్న మీల్ నాకు క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది. బట్ స్టిల్ నేను అనుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో అదంతా తినాలని చెప్పేసి కంప్లీట్ చేశాను అనమాట. సో నేను క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటున్నాను. అవి వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అవి డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం బట్టి నాకు వెంటనే ఆకలి అనే సెన్సేషన్ అనేది రానివ్వట్లేదు అనమాట. సో అది నా సీక్రెట్. మీరు కూడా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటే సరిపోతుంది. అండ్ నేను తినేలాగానే తినాలని చెప్పను. మీరు మీ రీసెర్చ్ చేయండి, మీకు ఏదైతే సూటబుల్గా ఉంటుందో అవి చూస్ చేసుకోండి. నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను, దేనికి ఏ ఫుడ్కి ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత కంటెంట్లో తినాలి, డేకి లిమిట్ అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే నేను ఇప్పుడు నా ఫుడ్ ఇంటేక్ అదంతా ప్రాపర్గా తీసుకుంటున్నాను. సో అండ్ ఇంకా మీలో ఎవరన్నా నా ఫస్ట్ 3 days జర్నీస్ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ రోజు డే 4 స్టార్టింగ్ నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసుకుందాము. ఆఫ్టర్ దట్ జిమ్కి వెళ్దాము. ఓకే, సో నా డే 4 ఎంత వెయిట్ ఉన్నానో ఏంటి అని చెప్పి చెక్ చేసుకుందాము. $71.6, ఒక 200 grams తగ్గాను నిన్నటికి ఈ రోజుకి. సో ఓవరాల్ నా 4 daysలో 1 kg తగ్గాను. నేను డే 1లో 72.6 ఉన్నాను, ఈ రోజు 71.6 ఉన్నాను. సో 1 kg తగ్గాను అనమాట. సో ఇంకైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోదాము. నేను కార్డియో ఆబ్వియస్లీ 45 minutes చేస్తున్నాను. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి అన్ని చూపించేస్తాను. సో లెట్స్ గో. నార్మల్గా నేను కార్డియో ఒక 500 calories వచ్చింది అంటే నాకు సాటిస్ఫై అయిపోతే కనుక అక్కడితో స్టాప్ చేసేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను చేయగలను అనుకుంటే కనుక 45 minutes వరకు చేస్తాను. సో ఈ రోజు అయితే నేను 500 calories-తో నా కార్డియోని స్టాప్ చేసేస్తున్నాను. వితిన్ 38 minutes అయిపోయింది. నేను ఇక్కడతో స్టాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ చేసే నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లెగ్స్ అనమాట. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్ని డేకి ఒక బాడీ పార్ట్ మీద ఫోకస్ చేసి చేస్తామన్నమాట. నిన్న ఏమో ఆర్మ్స్ మీద ఫోకస్ చేసి ఆర్మ్ వర్కౌట్స్ చేసాము. అండ్ ఈరోజు ఏమో లెగ్ డే కాబట్టి లెగ్ వర్కౌట్స్ ఉంటాయన్నమాట. నాకు ఎంటైర్ వీక్లో ద డిఫికల్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే అది లెగ్ వర్కౌట్ డేనే. ఓవరాల్ వీక్ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క రోజు నాకు ఇంకొక ఎత్తు అనమాట. అందుకే నేను ఈరోజు కార్డియోని ఎర్లీగా కూడా ఫినిష్ చేశాను. ఎందుకంటే కార్డియో చేసేటప్పుడు కూడా నేను నా లెగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో 38 minutesకి స్టాప్ చేశాను. 45 minutes చేయాలంటే ఈ ఒక 7 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 7 minutes ఏవైతే ఉందో నేను అది నా లెగ్ వర్కౌట్స్ మీద పెట్టొచ్చు కదా, కొంచెం ఎఫెక్టివ్గా చేయొచ్చు కదా అని చెప్పేసి కార్డియోని ఒక 500 calories-తో స్టాప్ చేసేసాను. నాకు నార్మల్గానే ఈ స్క్వాట్స్, లంజెస్ లెగ్ వర్కౌట్లో డిఫికల్ట్. దానికి తోడు ఒక 10 kgs
డంబల్ ఇచ్చేసి స్క్వాట్స్ లంజెస్ చేయమంటే ఏం చేస్తాను. అందుకే నాకు ఇంకా చిరాకు ఈ లెగ్ ఎక్సర్సైజెస్. అవి 10 కేజీస్ డంబల్ పెట్టుకొని నేను స్క్వాట్స్ చేస్తున్నాను. అండ్ రమేష్ ఇక్కడ చేస్తున్న వర్కౌట్ ఏదైతే ఉందో అవి 10 కేజెస్ అటు ఇటు పెట్టుకొని చేస్తున్నారు. నేను ఆ కేజెస్ పక్కన పెట్టేసేయండి, జస్ట్ ఆ సింగిల్ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ ఒకటి పట్టుకొని స్క్వాట్స్ చేద్దామని స్టార్ట్ చేస్తే కింద కూర్చున్నానా, ఇంకా కిందే కూర్చున్నా, పైకి లేవలేకపోతున్నాను తెలుసా. ఇంక అప్పటి నుంచి దీని జోలికే రావట్లేదు నేను. ఏదో నా డమ్ములతో నేను చేసేసుకుంటున్నాను. అండ్ నేను ఎందుకు ఈ లెగ్ డే ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పానంటే, ఈ లెగ్ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత జిమ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రమేష్ లిఫ్ట్ ఎక్కనియడు అనమాట. బై స్టెప్సే దిగుతాము. రోజు పెద్ద ఏం అనిపించదు, బట్ లెగ్ డే రోజు మాత్రం స్టెప్స్ దిగితే ఉంటుంది నా సామిరంగా. సపోర్ట్ లేకుండా అస్సలు దిగలేము. అసలు ఒక్కొక్క స్టెప్ దిగుతుంటే చుక్కలు కనపడతాయి, అంత దారుణంగా ఉంటుంది ఈ లెగ్ డే మాత్రము. అండ్ ఈ ఎఫెక్ట్ ఈ ఒక్క రోజే కాదు, నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. అందుకే ఇంకా చిరాకు అసలు నాకు. చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా 10 కేజెస్ మినిమం వెయిట్ మాత్రం మెయింటైన్ చేసుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ సెట్స్లో ఇంకా కొంచెం పెంచుతా అంటాడు, కానీ నేనే ఇంకా పెంచనివ్వను. 10 కేజెస్ కంటే ఇంక ఎక్కువ అసలు నా వల్ల కాదని చెప్పేస్తాను. అండ్ నేనైతే ఈరోజు 5 డిఫరెంట్ లెగ్ ఎక్సర్సైజ్ చేశాము. అండ్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 3 సెట్స్, ఈచ్ సెట్ 15 నుంచి 20 రిపిటేషన్స్ వరకు చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానంటే ఇది ఒక 20 టైమ్స్ ఇలా రిపిటేషన్స్ చేస్తాను. ఆ తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను, ఒక 15 సెకండ్స్ అట్లా. మళ్ళీ సెకండ్ సెట్ మళ్ళీ ఒక 15 to 20 టైమ్స్ చేస్తాను, రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ థర్డ్ సెట్. సో అలా 5 ఎక్సర్సైజెస్, 3 సెట్స్, ఒక్కొక్క సెట్లో 15 నుంచి 20 వరకు నా ఓపికని బట్టి. ఎవ్రీడే ఖచ్చితంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో ఒక 5 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మినిమం చేయాలన్నమాట. లెగ్స్ రోజు నేను మినిమం ఇంకా 5, ఇంకా అక్కడితోనే స్టాప్ అయిపోతాను, ఇంకా ఎక్స్ట్రా వెళ్ళను. బట్ ఆర్మ్స్, చెస్ట్, షోల్డర్స్ ఈ ఎక్సర్సైజెస్లో మాత్రము నేను మినిమం 5 అయినా కానీ మ్యాక్సిమంకి వెళ్ళిపోతాను, లైక్ 6, 7, 8 అయినా కానీ చేస్తా. ఈ రోజు నా ఫస్ట్ మీల్ వచ్చేసి చికెన్ సలాడ్ అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను. అండ్ ఇదైతే 300 grams ఆఫ్ చికెన్, ఓన్లీ బ్రెస్ట్ పీసే అనమాట. మనం నార్మల్గా కర్రీస్లో బోన్లెస్ ఇలా ఏదైనా కానీ ప్రిఫర్ చేస్తాము, బట్ నేను సలాడ్లోకి ఓన్లీ బ్రెస్ట్ పీసే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనకి ఓవరాల్ చికెన్లో మనకి బ్రెస్ట్లోనే ఎక్కువ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఈ లెగ్స్, థైస్ వాటన్నిటిలో కంటే కూడా. సో అందుకే నేను బ్రెస్ట్ పీస్ ప్రిఫర్ చేశాను. ఇంకా మనం రెసిపీ చేసుకునే ప్రాసెస్లోకి వచ్చేస్తే, తెచ్చుకున్న 300 grams ఆఫ్ చికెన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను 2 to 3 టైమ్స్. దాంట్లో సరిపడినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుతున్నాను. ఇవి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిలోకి కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర లెమన్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. బట్ లెమన్ ఉంటే మాత్రం రెసిపీ చాలా బాగుంటుంది, టేస్ట్ కొంచెం పుల్లగా తగులుతా. సో ఇక్కడ నేను ఇదంతా మంచిగా కలుపుకున్నాను. దీనికి లెమన్ వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీటిని కూడా మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక 15 to 30 minutes పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 30 minutes అయిపోయిన తర్వాత ఈ చికెన్ని కుక్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ సో ఇక్కడైతే నా ఆయిల్ హీట్ అయిపోయింది, పొగలు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ వీటిల్లో ఒక 5 to 6 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసేసుకోండి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని యాడ్ చేసేసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, ఈ చికెన్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు. ఫస్ట్ ఒక 2 minutes చికెన్ని కలిపేసేయండి, అలా ఉంచేసేయండి. ఆఫ్టర్ 2 minutes చికెన్ మీద మూత పెట్టేసేయండి. చికెన్ మీద మూత పెట్టేస్తే ఏంటంటే ఆ ఆవిరికి ఉడుకుతుంది. అండ్ వాటర్ కూడా మనం ఎక్స్ట్రాగా పోయాల్సిన అవసరం లేకుండా లోపల చికెన్లో నుంచే వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే ఉడికితే బాగుంటుంది అనమాట, ఎప్పుడైనా కానీ అడిషనల్గా వాటర్ యాడ్ చేసుకోవడం కంటే కూడా. సో సలాడ్లోకి అయితే ఆ ఉన్న వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్లో కుక్ అయిపోతే సరిపోతుంది మనకి. ఇంకో పక్క అవి కుక్ అవుతూ ఉంటే మనము సలాడ్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటా యూస్ చేస్తున్నాను. ఈ 4ని కట్ చేసుకున్నాను. క్వాంటిటీ ఎంత అనేది మీ ఇష్టము. నాకు క్యాబేజ్ ఈరోజు కొంచెమే ఉంది ఇంట్లో, ఉన్నంత వరకు వేసేసాను. అండ్ ఆనియన్ అయితే ఒక ఫుల్ ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, టమాటా కూడా ఒక మీడియం సైజ్ టమాటా, అండ్ క్యాప్సికమ్ ఏమో 1/4 ఆఫ్ క్యాప్సికమ్. సో ఇవన్నీ వేసాను. అండ్ మీరు ఇంకా కావాలి అనుకుంటే అడిషనల్గా ఏమన్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు.
సో, నేనైతే సలాడ్‌లోకి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక చికెన్ విషయానికొస్తే ఇప్పుడిప్పుడే వాటర్ జనరేట్ అయ్యి బాయిల్ అవుతున్నాయన్నమాట. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. మూత పెట్టుకొనే బాయిల్ చేసుకోండి. ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో టైం వేస్ట్ చేయడం ఎందుకు? మనం ఎలాగో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసే ఉంచుకున్నాం కాబట్టి సలాడ్ మిక్స్ చేసేసుకుందాము. నేనైతే సలాడ్స్‌లోకి పెరుగు కంపల్సరీగా యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం పెరుగు సలాడ్స్‌లోకి మిక్స్ చేసుకుంటే. అండ్ మీలో ఎవరికన్నా పెరుగు ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్‌గా సలాడ్స్‌ని చికెన్‌లో కలిపేసి తినేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే పెరుగు అండ్ అందులో కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాననమాట. అండ్ దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. నేనైతే ఇక్కడ రా వెజిటబుల్సే యూజ్ చేశాను. కొంతమందికి రా వెజిటబుల్స్ తినటం ఇష్టం ఉండదు. సో, వాళ్ళు కుక్ చేసేసుకోవచ్చనమాట. చికెన్ తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా సెపరేట్‌గా ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే అవి కూడా కుక్ అయిపోతాయి మంచిగా. నాకెందుకో కుక్డ్ వెజిటబుల్స్ కంటే కూడా రా వెజిటబుల్సే సలాడ్‌లోకి మంచిగా తినటానికి బావుంటుంది. ఆనియన్ గానీ, టొమాటో గానీ అవన్నీ పచ్చి పచ్చిగా తగులుతా. కొంతమందికి పచ్చిగా తగలటం ఇష్టం ఉండదు. ఆబ్వియస్‌లీ మీరు కుక్ చేసుకొని కూడా తినొచ్చు. నో ప్రాబ్లమ్. ఎలాగైనా తినొచ్చు. ఫైబర్ తినటం కావాలి. ఇలా అని లేదు, అలా అని లేదు. అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్‌తో సలాడ్ అంతా కలిపేసాను. దీంట్లోకి ఇంకా చికెన్ యాడ్ చేసేసుకుంటే మన సలాడ్ అయిపోయినట్టే. ఇంకో పక్క చికెన్ విషయానికొచ్చేస్తే ఇవి కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. వాటర్ కూడా ఇంకిపోయాయి. మనం చికెన్ కుక్ అయిందా లేదా అనటానికి పెద్ద పెద్ద టెస్ట్‌లేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన చేతిలో ఉన్న గరిటెని తీసుకొని ముక్కల్ని కట్ చేస్తుంటే ఈజీగా కట్ అయిపోతున్నాయి అంటే ఇంకా చికెన్ పీస్ ఉడికేసినట్టే. ఇవి దట్టు బ్రెస్ట్ పీస్‌లు కాబట్టి ఊరికే కట్ అయిపోతాయన్నమాట. మంచిగా కుక్ అయిపోతాయి కూడా. ఫైనల్‌గా ఈ చికెన్‌లోకి కొంచెం కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసేయండి. ఆఫ్టర్ దట్ అట్ ద ఎండ్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ మీద నుంచి తీసి దించేసి ఈ చికెన్‌ని మొత్తాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు కలిపి ఉంచుకున్నాం కదా సలాడ్, ఆ సలాడ్‌లోకి మిక్స్ చేసేసుకోండి. చికెన్ వెజిటబుల్స్‌లోకి కలిపిన తర్వాత నేను అనుకున్న టెక్స్చర్ రాలేదు. సో, అది ఇంకొంచెం లూజ్ చేయడానికి నేను పెరుగు యాడ్ చేసేసుకున్నాను. సో, ఇంతే అనమాట ఫైనల్ రెసిపీ. ఇంక దీన్ని నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. సో, ఈ సలాడ్ ఇద్దరికీ షేర్ కాబట్టి ఇద్దరికీ ఈక్వల్ క్వాంటిటీలో రావాలని చెప్పేసి వేయింగ్ స్కేల్‌లో ఒకసారి ఈ ప్లేట్, ఒకసారి ఆ ప్లేట్ అటు ఇటు చేసి బ్యాలెన్స్ అయితే చేశాను. సో, ఒక్కొక్క ప్లేట్‌లో ఉన్న సలాడ్ 360, 364 అలా అప్రాక్సిమేట్‌గా వచ్చేసింది. ఒక 2-3 గ్రామ్స్ తక్కువ. సో, ఫైనల్‌గా నా ఫస్ట్ మీల్ అయితే ఈ చికెన్ సలాడ్ 360 గ్రామ్స్ అనమాట. యాక్చువల్లీ నేను చెప్పినట్టు వీక్‌లో 2 డేస్ ఆఫీస్‌కి వెళ్ళాలని చెప్పి అన్నాను కదా! నిన్నైతే వెళ్ళాను. ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించలేదు. సో, అందుకే ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం 3 అయింది. సో, నేను ఎలాగో ఇంట్లో ఉన్నాను కదా! ఫ్రూట్స్ తీసుకుంటున్నాననమాట. ఈ 3 డేస్‌లో అసలు ఫ్రూట్స్ తీసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ 4థ్ డే ఫ్రూట్స్ తింటున్నాను ఫైనల్లీ. సో, ఇదైతే నా ఫైనల్ డిన్నర్. 200 గ్రామ్స్ ఆఫ్ లెమన్ రైస్ అండ్ 50 గ్రామ్స్ ఆఫ్
మిల్ మేకర్స్‌ని తాలింపు వేసుకొని తిన్నాననమాట. దానికి ఎగ్జాక్ట్ నేమ్ నేను ఇంకా ఏం పెట్టలేదు. సో, లెమన్ రైస్ ప్రాసెస్ నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. అది నార్మల్‌గానే ఉంటుంది. నా సెకండ్ మీల్‌లో నేను ప్రోటీన్ కంటెంట్ కోసం మిల్ మేకర్స్‌ని యాడ్ చేసుకున్నాను. 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్స్‌లో మనకి ఇంచుమించుగా 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందనమాట. అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్. 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్స్‌ని నేను ఉడకబెట్టేసాను ఒక 5 మినిట్స్. అవి ఆరిన తర్వాత వాటిని గట్టిగా పిండేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి. సో, వాటర్ పిండేసిన మిల్ మేకర్స్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పక్క ఆ మిల్ మేకర్స్ వేయడానికి మనం చిన్నగా తాలింపులాగా ప్రిపేర్ చేసేసుకుందాము. ఆయిల్‌లో తాలింపు గింజలు వేసేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అవసరమైతే టమాటా కావాలంటే యేసుకొని, నేనైతే స్కిప్ చేసేసాను టమాటాని. వాటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్స్‌ని యాడ్ చేసేసుకోవడమే. ఈ మిల్ మేకర్స్‌ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని, నెక్స్ట్ మీకు కావాలంటే ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. నేనైతే జస్ట్ పెప్పర్ అండ్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేయలేదు. సో, ఫైనల్లీ ఇది నా లాస్ట్ మీల్ అనమాట. ఫైనల్‌గా ఈరోజు నేను తీసుకున్న ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉంది అనేది వీడియో ఎండ్‌లో డిస్ప్లే చేసేస్తాను. అక్కడ చెక్ చేసేయండి. సో, ఇదనమాట నా డే 4 జర్నీ. నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఏ ఎక్సర్‌సైజెస్ చేశాను, ఎంత టైం చేశాను, అండ్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ అదంతా మీకు చూపించేసాను కదా! ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్డ్. మీరు గనుక నా ఫస్ట్ 3 డేస్ వీడియోస్ కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చాను. ప్లీజ్ డు చెక్ ఇట్ ఔట్. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.